నా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. ఆ రోజు మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది. వీధి అంతా నిశ్శబ్దంగా మారింది. రంజిత్ ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఫోన్ చూసుకుంటుండగా శారద ఆంటీ నుంచి ఫోన్ వచ్చింది. రంజిత్, ఒక్కసారి ఇటు రావా? హాల్లో ఫ్యాన్ తిరగడం లేదు. కాస్త చూసి పెడతావా? అంది. ఆమె గొంతులో ఏదో తెలియని తడబాటుతో. వస్తున్నాను ఆంటీ అంటూ రంజిత్ వెంటనే ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపులు సగం తీసి ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే హాల్లో కాంతి తక్కువగా ఉంది. ఇల్లంతా ఒక రకమైన సువాసనతో నిండి ఉంది. శారద ఆంటీ నైటీలో ఉంది. ఆమెని, ఆమె రూపాన్ని చూసి రంజిత్ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ లేని ఒక కొత్త మెరుపు, ఏదో చెప్పాలనుకుంటున్న భావన కనిపిస్తున్నాయి. అదేంటో రంజిత్, ఈ మధ్య ఫ్యాన్ అస్సలు తిరగడం లేదు, ఉక్కపోతగా ఉంది అంటూ తన నైటి పైభాగాన్ని పట్టుకుని కాస్త గాలి ఊపుకుంది. ఆ సమయంలో ఆమె శారీరక ఆకర్షణ రంజిత్ను మరింతగా కట్టిపడేసింది. రంజిత్ స్టూలు వేసుకుని ఫ్యాన్ వైపు చూస్తున్నాడు. కానీ అతని దృష్టి మొత్తం పక్కనే నిలబడి ఉన్న శారద ఆంటీ మీదే ఉంది. ఆమె కూడా రంజిత్ తనని ఎలా చూస్తున్నాడో అని గమనిస్తూనే ఉంది. ఆమెకి కూడా ఆ చూపులు నచ్చాయి. పైగా ఆమె ఒంటరితనం ఆమెలోని కోరికలను మరింతగా పెంచాయి. రంజిత్, జాగ్రత్త, పడిపోతావు అంటూ ఆమె రంజిత్ నడుముపై చెయ్యి వేసి పట్టుకుంది. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక కరెంట్ షాక్ లాంటి అనుభూతిని రగిల్చింది. రంజిత్ స్టూల్ దిగి ఆమె వైపు చూశాడు. ఇద్దరి మధ్య దూరం చాలా తగ్గిపోయింది. శారద ఆంటీ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ రంజిత్ అడిగాడు, ఆంటీ, కేవలం ఫ్యాన్ రిపేర్ కోసమే నన్ను పిలిచారా, లేక ఇంకేదైనా? ఆమె ముఖం ఎరుపెక్కింది. పెదవులపై చిన్న చిరునవ్వుతో రంజిత్ గుండెలపై చెయ్యి ఉంచి, నీకు అంతా తెలిసే అడుగుతున్నావు కదా రంజిత్, ఈ ఒంటరితనం నన్ను నలిపిస్తుంది. నీ మనసులో ఏముందో నాకు తెలుసు అంటూ తన మనసులోని కోరికలను, రొమాంటిక్ భావాలను బయటపెట్టింది. ఆ నిశ్శబ్ద మధ్యాహ్నం వేళ ఆ ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. వారి భావోద్వేగాలు, దాచుకున్న కోరికలు ఒక్కటై కొత్త కథకి దారితీసింది. వారిద్దరూ ఒకదానికొకటి పెనవేసుకున్నారు. ప్రతి స్పర్శలోనూ, ప్రతి ముద్దులోనూ ఒక సరికొత్త అనుభూతిని, ఇన్నాళ్ళు దాచుకున్న కోరికల ప్రవాహం కనిపించింది. ఆ మధ్యాహ్నపు నిశ్శబ్దంలో రంజిత్ మరియు శారద ఆంటీ ఒకరికొకరు పూర్తిగా సమర్పించుకుంటూ ఆ రొమాంటిక్ క్షణాలను తమ జీవితంలో మర్చిపోలేని తీపి గుర్తుగా మార్చుకున్నారు. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి.